దాదాపు వారి గురించి తెలియనిది కానీ వారి గురించి వినని వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో ఉంటారని నేను అనుకోను. నాకు వారితోటి అనుబంధం ఏమిటి అని అంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి అని బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన సందర్భంగా మొదటిసారి వారు లేకుండా వారి అవార్డుని ఫ్యామిలీ అందరూ ఎంత నీట్గా చక్కగా దగ్గరుండి వారి పేరు నిలబెట్టేటట్టుగా ఈవేళ ద ఇండియన్ సినిమా లెజెండ్, ఐ కెన్ సే ఇంటర్నేషనల్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారికి ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు ఇవ్వటం నిజంగా అంటే స్పెషల్గా అది న్యాచురల్గా జరిగిపోతున్నటువంటి విషయంలాగా భావిస్తున్నాను నేను. కాకపోతే వారు మాకు గ్యారంటీ ఇచ్చారు ఇంకొక 5-6 సంవత్సరాలు ఉంటానని. అయితే ఆయన బహుశా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మా మధ్య లేకపోవడం మాత్రం ఇవాళ లోటే. ఆ లోటుని మేమందరం కలిసి ఒకరినొకరిని ఓదార్చుకుంటూ ఈవేళ అమితాబ్ బచ్చన్ గారికి ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వటం నిజంగా మనందరం గర్వించవలసిన విషయం. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉండటం అది నా పూర్వజన్మ సుకృతం. నమస్కారం. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.